అందువలన మీకు తెలియకుండే గీత 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 అంటే త్యాగి 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 అవుతారు, మీరు త్యాగులు అవుతారు. త్యాగం ద్వారా అమృతత్వం వస్తుందని చెప్పారు. నా కర్మణ నా ప్రజయా ధనేన త్యాగే నైకే అమృతత్వ మానసు. మా సన్యాసి వచ్చేటప్పుడు, సన్యాసికి ఆహ్వానించేటప్పుడు ఈ మంత్రం చెప్పాలి. నా కర్మణ న ప్రజయా ధనేన త్యాగే నైకే అమృతత్వ మానసు పరేణ నాకం నిహితం గుహాయా విభ్రాజదే యద్యతయో విశంతి వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ సన్యాసయోగ యతయ శుద్ధ సత్వాహ. అంటే సన్యాసి అంటే అన్ని కూడా త్యాగం చెయ్యాలి. అందుకే సన్యాసి అంటే ఎప్పుడు మీకు ఎలా తెలుస్తుంది? 2 లక్షణాలు ఉండాలి, త్యాగము జ్ఞానము. ఈ 2 లేకుండా కేవలము కాషాయం వేసుకుంటే ఏంటి? ఈ 2 లేవు. త్యాగము లేదు, కూడబెట్టుకుంటాడు. జ్ఞానం లేదు, అజ్ఞాని, మూర్ఖత్వం. మరి కాషాయ బట్టలు వేసుకుంటే ఆయన ఏమనాలి? సన్నాసి. సన్యాసి కాదు, ఏమవుతున్నారు? సన్నాసి అవుతారు. సన్నాసి నతు సన్యాసి క్వచిత్ అంటే ఎప్పుడు సన్యాసి కాదు. మరి మీలో ఆ త్యాగము దేనికి అటాచ్ కాకుండా స్పష్టమైనటువంటి మీ స్వరూపతత్వం కలిగి ఉన్నప్పుడు మీరందరూ సన్యాసులే. జ్ఞేయస్య నిత్య సన్యాసి యో నద్వేష్టి న కాంక్షతి. గీతలో ఏం చెప్పారు? మీరందరూ సన్యాసులు అని చెప్పారు గీతలో. ఎప్పుడు? కండిషన్స్ అప్లై. మీకు లోను 10 lakhs లోన్ ఫ్రీ, కండిషన్స్ అప్లై. అంతేగాని 10 lakhs లోన్ అందరూ వెళ్ళిపోయి తీసుకుంటారు. కండిషన్స్ అప్లై అంటే ఆగుతాం మనం. అదేవిధంగా మీ అందరూ సన్యాసులే, కండిషన్స్ అప్లై. ఏంటి కండిషన్స్ అంటే? యో న ద్వేష్టి న కాంక్షతి. దేని యందు ద్వేషభావం లేదు, ఏది కూడా కావాలని కోరిక లేదు. ఈ 2ని త్యజిస్తే మీ అందరూ సన్యాసులే. అయితే ఇలా ఉండే వ్యక్తి ఎలా ఉంటారు? వాళ్ళు స్థితప్రజ్ఞులు అని చెప్పారు. స్థితప్రజ్ఞ అని చెప్తే అర్జునుడి వెంటనే డౌట్ వచ్చింది. ఎలా ఉంటారు స్థితప్రజ్ఞ అంటే? ప్రజహాతి యథా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. అంటే ప్రజహాతి యథా కామ. జహాతి కంప్లీట్ సర్వనాశనం. జహాతి కిల్స్ వాట్? కామాన్ అన్ని కోరికల్ని. ప్రకర్షేణ జహాతి ప్రజహాతి. ఎక్కడున్నాయి? మనోగతాన్. మీ యొక్క మనస్సు నుండి ఏవైతే శృంఖలాలుగా కోరికలు పుడుతున్నాయో అవన్నీ ప్రజహాతి, దగ్ధం అయిపోయినాయి అన్నమాట. అప్పుడు మీరు నాట్ డిపెండెన్స్, దేనిపైన ఆధారపడరు. అంటే ఆత్మన్యేవాత్మనా తుష్టః. మీలో మీరే సంతృప్తి, కంటెంట్మెంట్. వారిని స్థితప్రజ్ఞులు అంటారు. అది మీరు అందరూ స్థితప్రజ్ఞులేనా? మీ అందరూ స్థితప్రజ్ఞులే. కానీ మీరు ఒప్పుకోవట్లేదు. ఏమంటున్నారు? నేను నాదితో పాటు ఇవన్నీ గట్టి పట్టుకుంటున్నారు. నేను ఈవేళ మన రాజమండ్రి వచ్చేటప్పుడు అక్కడ ఒక ఫ్లైఓవర్ బ్రిడ్జి ఉంది. ఆ బ్రిడ్జి కింద ఒక బల్లి ఉంది. బల్లి ఏంటది? లిజర్డ్ బల్లి. ఆ ఫ్లైఓవర్ని గట్టిగా పట్టుకుంది. మనం చూసి అడిగామనుకోండి, నేను అడిగా, ఏ బల్లి గారు ఎందుకు అంత గట్టిగా పట్టుకున్నావంటే, స్వామీజీ నేనింత గట్టిగా పట్టుకోవడం వల్లనే ఈ యొక్క కార్లు బస్సులు అన్నీ ఫ్రీగా వెళ్ళగలుగుతున్నారు మీరు. నేను ఆ బ్రిడ్జిని గట్టిగా పట్టుకొని ఆపుతున్నాను అని చెప్పింది. ఎవరు? బల్లి. నేనేమన్నానంటే, ఏ బల్లి యు ఆర్ కన్ఫ్యూజ్డ్, నువ్వు కన్ఫ్యూజ్ అయ్యావు, నీ వల్ల బ్రిడ్జి ఏమి నిలబడలే అంటే నమ్మట్లేదు బల్లి. సరే ఇవన్నీ ఏమైనా పర్లేదు, నువ్వు ఒక్కసారి బ్రిడ్జి వదిలిపెట్టు అని. బల్లి వదిలిపెట్టింది, బ్రిడ్జికి ఏం కాలే. అప్పుడు తెలిసింది బల్లికి, నేను భ్రమలో ఉన్నాను. మనము కూడా మన ఇంట్లో అనుకుంటాం, నేనే ఇల్లు మోస్తున్నాను, నేనే సంపాదిస్తున్నాను, నేనే నడుపుతున్నాను, ఈ దేశము, ఈ ధర్మము, ఈ కుటుంబము, ఈ సమాజం అంతా నేనే కారణం.
అనే భ్రమలో ఉంటాం మనం. మనలాంటి వాళ్ళు ఎంతోమంది వచ్చారు, పోయారు. బట్ సమాజం ఎప్పుడు అలాగే ఉంటుంది. మనమంతా కూడా ఆ బల్లిలాగా మొత్తం నేను భారమంతా నేను మోస్తున్నాను అనే భ్రమలో ఉంటారు. భ్రమ విడిచిపెడితే బ్రహ్మ అవుతారు, భ్రమ ఉంటే బల్లి అవుతారు. చూసారా, కరెక్ట్ చెప్పారు వాళ్ళు. కాబట్టి భ్రమ పోతేనే మీరు బ్రహ్మ అవ్వాలి. భ్రమను పెట్టుకుంటే బల్లి అవుతారు. బల్లి అయితే తల్లిగా అవ్వలేరు. తల్లి కాకపోతే ఒక గొప్ప శివాజీ లాంటి పుత్రుడు ఇవ్వలేరు మీరు. కాబట్టి ఛత్రపతి శివాజీ లాంటి ఒక బిడ్డను మీరు కావాలి. స్వామి వివేకానంద లాంటి ఒక ఆధ్యాత్మిక శాస్త్రవేత్త రావాలి. ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా ఋషుల యొక్క వారసత్వం మనలో ఉన్నది. ఆ యోగేశ్వర శ్రీకృష్ణ శ్రీరాముడు మన పూర్వీకులు. కాబట్టి మీరు ఎక్కడో భ్రమ పడకండి.